అమరావతి మహిళలపై కొమ్మినేని డిబేట్లో జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యల మంట చల్లారక ముందే వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణ చేసిన కామెంట్స్ అగ్నికి ఆజ్యంలా మారాయి. రాక్షసులు పిశాచులు కూడా అలా చెయ్యరంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. దీనిపై అమరావతి మహిళలు జేఏసీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో హైదరాబాద్ నుంచి తీసుకొస్తున్న కొమ్మినేనిని ఎక్కడికి తరలించాలని పోలీసులు ఆలోచనలో పడ్డారు. అమరావతి మహిళలపై ఇటు కొమ్మినేని డిబేట్ లో జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యల మంట ఇప్పుడు చల్లారక ముందే ఇటు వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు ఆజ్యం పోస్తూ ఉన్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు హాట్ కామెంట్స్ గా మారాయి. ఇక దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇటు సజ్జల రామకృష్ణ కూడా కొన్ని కామెంట్స్ చేశాడు, దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మరోవైపు ఇటు చూసుకుంటే ఉదయం ఎప్పుడైతే కొమ్మినేనిని పోలీసులు అరెస్ట్ చేశారో ఇప్పటి వరకు కూడా ఆయన ఎక్కడికి తరలించలేదు. సో ఎక్కడికి తరలించే అవకాశం కనిపిస్తుంది? దీనికి సంబంధించి పోలీసుల నుంచి ఏమైనా అప్డేట్ వచ్చిందా? ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే సాక్షి డిబేట్లో జరిగిన పరిణామాలకు సంబంధించి గత 3 రోజుల కాలంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అట్టుడిగిపోతుంది. ముఖ్యంగా మహిళా రైతులు, ఆంధ్రప్రదేశ్ అమరావతి ప్రాంతానికి సంబంధించిన రైతులు తీవ్రస్థాయిలో కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఈరోజు సాక్షి కార్యాలయాల ముట్టడి కార్యక్రమం, అలాగే దిష్టి బొమ్మ దగ్ధ కార్యక్రమంతో అట్టుడికిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు ఈరోజు ఉదయం కొమ్మినేని శ్రీనివాస్ని హైదరాబాద్లో ఆయన నివాసంలో అరెస్ట్ చేసి సరిగ్గా 11 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి ఆయన్ని కోదాడ మీదుగా తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరికొద్దిసేపట్లోనే ఆయన తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆయనపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది కాబట్టి తుళ్ళూరు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అక్కడి నుంచి కూడా విచారణ నిమిత్తం గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లాలని చెప్పి ఒక ప్లాన్ చేస్తున్నారు. లేదు, రెండోది డైరెక్ట్గా ఆయన నల్లపాడు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అక్కడే విచారణ చేపట్టి అక్కడే గుంటూరులో ప్రభుత్వ వైద్యశాలలో వైద్య పరీక్షలు పూర్తి చేసి మంగళగిరి కోర్టులో హాజరుపరచాలని చెప్పి పోలీసులు మరొక ప్రతిపాదన చేశారు. ఎందుకంటే రాజధాని ప్రాంతానికి సంబంధించిన మహిళలు కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజుపై తీవ్రస్థాయిలో ఆగ్రహంతో ఉన్నారు. ఒకవేళ మహిళలు కనుక మూకుమ్మడిగా దాడి చేస్తే పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి కూడా పోలీసులు అయితే డైవర్ట్ చేయాలని చెప్పి కూడా భావిస్తున్నారు. ఎందుకంటే మహిళల్ని ముఖ్యంగా కించపరుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెను దుమారాన్ని లేపుతున్న నేపథ్యంలో ఆయన కనుక కనిపిస్తే పరిస్థితులు వేరే రకంగా ఉంటాయని చెప్పి కూడా పోలీసులకు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం రావడంతో ఆయన దాదాపుగా 4 నుంచి 5 గంటల సమయంలోనే అమరావతి పరిసర ప్రాంతాలకు తీసుకొచ్చారు. ఎక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో అక్కడ ఆయన్ని తీసుకెళ్లాలనేది పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆయన అమరావతి పరిసర ప్రాంతాలకి పోలీసులు అయితే తీసుకొచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఒకటి తుళ్ళూరు పోలీసునా, లేకపోతే మందడం డిఎస్పీ కార్యాలయమా, లేదా గుంటూరులో ఉన్న నల్లపాడు పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లాలనే దానికి సంబంధించి పోలీసులు 3 ఆప్షన్లు పెట్టుకున్నారు. మరికొద్దిసేపట్లోనే తుళ్ళూరుకి కానీ లేదా నల్లపాడు పోలీస్ స్టేషన్కి కానీ తీసుకువెళ్లే అవకాశం కనిపిస్తుంది. మరొక వైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు వ్యాఖ్యలకు సంబంధించి మహిళలు, మహిళా లోకం, రాజధాని మహిళా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే దాన్ని కంటిన్యూషన్గా సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారాన్ని లేపిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆయన ప్రత్యేక తెగలాగా వీరు వ్యవహరిస్తున్నారు. అలాగే ఏదైతే రాజధాని ప్రాంతానికి సంబంధించి రాక్షసులు, సన్యాసులు అని చెప్పి ఆయన ఇష్టానుసారంగా మరొకసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆయన వ్యాఖ్యలతో తీవ్ర ఆగ్రహం చెందిన రాజధాని ప్రాంత మహిళలు వెంటనే మంగళగిరి ప్రాంతంలో ఉన్న సాక్షి కార్యాలయం వద్ద చేరుకొని కూడా తీవ్రస్థాయిలో అక్కడ గేట్లు దూకి సాక్షి కార్యాలయంలోకి వెళ్ళి ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. పోలీసులు ఎంత కట్టడి చేసినా కానీ భారీ స్థాయిలో అక్కడికి రైతులు చేరుకొని తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎందుకంటే సాక్షికి సంబంధించిన యాజమాన్యం వైఎస్ఆర్సీపీ క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్న తరుణంలో వీరు క్షమాపణ చెప్పబోగా తిరిగి వీరిపై కూడా విమర్శల వర్షాన్ని వీరు కావాలనే ఒక ఆందోళన చేస్తున్నారు. ఇది ఒక తెగమాదిగా ఏర్పడింది, ఒక వైరస్ అని చెప్పి విచిత్రమైన వ్యాఖ్యలు ఆయన చేశారు. ఈ నేపథ్యంలో వారు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తాం. సో వైఎస్ఆర్సీపీ నేతలు మొదటి నుంచి రాజధానికి వ్యతిరేకంగానే వ్యవహరిస్తున్నారు. దానికి అనుగుణంగానే ఇప్పుడు సంవత్సర కాలంగా రాజధానిలో అభివృద్ధి జరుగుతుంటే దాన్ని తీవ్రస్థాయిలో అండగట్టేందుకు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి ఇటు రాజధాని ప్రాంత మహిళలు, రైతులైతే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరొకవైపు కృష్ణరాజు కోసం కూడా ప్రత్యేక గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఈరోజు అర్ధరాత్రి కల్లా ఎట్టి పరిస్థితులు ఆయన్ని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా పోలీసులు అయితే ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రసన్న, అయితే శివ, ఇప్పటికే చూసుకుంటే ఇటు కొమ్మినేని చేసిన వ్యాఖ్యల పట్ల అయితే ప్రస్తుతానికైతే ఆయన అరెస్ట్ చేసి పోలీసుల దగ్గర ఉన్నాడు కాబట్టి ఇప్పుడు సజ్జల చేసిన కామెంట్స్ కూడా ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పుకోవాలి. సో మొత్తంగా ఇటు సజ్జల చేసిన కామెంట్స్ పట్ల ఇటు మహిళలు ఏం చెప్తున్నారు, ఇటు ఆయనను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? దానికి సంబంధించి ఇటు ఏ విధమైన రెస్పాన్స్ వస్తుంది అనుకోవచ్చు?
అంటే ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి కొద్దిసేపు క్రితమే పార్టీ కార్యంలో చేసిన విమర్శలకు సంబంధించి అనుచిత వ్యాఖ్యలు ఒకసారి మించి ఒకటి నిన్న అదైతే ఆ దుమారం రేపకు ముందే తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారాన్ని లేపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాజధాని ప్రాంత మహిళలు తీవ్రస్థాయిలో ఆగ్రహంతో ఊగిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నారు. సాక్షిని అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. మొదటి నుంచి రాజధాని రైతులని మహిళని కించబరిచే విధంగా ఆ పత్రికలో ఆ ఛానల్లో ప్రసారాలు చేశారు. ఇప్పుడు దాన్ని తీవ్రతరం చేస్తున్నారని చెప్పి మహిళలు మండిపడుతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలకు తీవ్రస్థాయిలో ఆగ్రహం చెందే వారు సాక్షి కార్యాలయం ముట్టడికి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కొంత ఉద్రిక్తత వాతావరణం కూడా చోటు చేసుకుంది. సజ్జల రామకృష్ణారెడ్డిపై కూడా కేసు నమోదు చేయాలని చెప్పి కూడా రాజధాని ప్రాంతం సంబంధించిన మహిళలు డిమాండ్ చేస్తున్నారు. అయితే పోలీసులకు ఫిర్యాదు అంతే ఖచ్చితంగా ఆయనపై కేసు నమోదు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే కొమ్మినేని శ్రీనివాస్ని ప్రస్తుతం అరెస్ట్ చేశారు కాబట్టి ఆయన కూడా దాదాపుగా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిన తర్వాత రేపు ఎల్లుండిలో ఆయన కస్టడీకి కూడా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే నార్మల్గా డిబేట్ జరిగింది, ఇలా దీంట్లో కుట్రకోణం ఏమన్నా ఉంది అనే దానికి సంబంధించి కొమ్మినేని కస్టడీ తీసుకుని విచారించే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా అప్పుడు ఆయన దగ్గర నుంచి ఎటువంటి పేర్లు వస్తాయనే అంశానికి సంబంధించి కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ శివ.